గైస్ ఎట్లున్న గైస్ నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయంటే మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా పాత వాళ్ళు కానీ కొంచెం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా. వీడియోస్ అనేది ఏంటంటే డైలీ ఒక వీడియో అనేది పెట్టాలనుకుంటున్నాను కానీ మన వల్ల అయితే లేదు. ఏంటంటే ఈ షాప్ మెంట్ అనేది అడిట్ అవుతుంది. ఇలా సండే రోజు షాప్ క్లోజ్ అయినా కూడా వచ్చిన ఏంటంటే ఒక వీడియో తీయాలనే నిజంగానైతే నేను రావడం జరిగింది. సండే రోజు మ్యాక్సిమం వచ్చేసి షాప్లన్నీ బంద్ అవుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ మెయిన్ వచ్చేసి వీడియో గురించే ఇక్కడ దాకా వచ్చిన. బాయ్ దగ్గరకు ఇది ఇద్దామంటేనేమో బయట నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏంటంటే మా ఇంటి దగ్గర తీద్దామంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో సెట్ కాదు, మెయిన్ వచ్చేసి ఇంట్లో అయితే సెట్ కాదు. కాబట్టి మెయిన్ ఏంటంటే ఒక రూమ్ సపరేట్ మొబైల్కు దీనికి ఓన్లీ వీడియోస్కే సపరేట్ మా బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మీద ఒక ఏంటంటే మెయిన్ వచ్చేసి ఒక రేకుల షెడ్ లాంటిది వేసుకుందామనే ప్లాన్లో అవుతున్నా. చూద్దాం మీరు ఎంత జల్దీ నన్ను సపోర్ట్ చేస్తే అంత జల్దీ అయితే దాని మీద చేస్తా. డైలీ ఒక 2 వీడియోస్ అన్న పెట్టానని నా టార్గెట్. కానీ ఏంటంటే మెయిన్ వచ్చేసి టైం సరిపోతలేదు. మెయిన్ వచ్చేసి నాకేంటంటే ఇప్పుడు షాపుల్లో ఉన్నా ఎవరెవరు కస్టమర్లు వస్తా అంటారు నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే షాప్ ఓపెనే ఉంది. ఇప్పుడు ఏంటంటే బంద్ చేసుకుని లోపల ఉండి అయితే వీడియో తీయలేం కదా మెయిన్ వచ్చేసి అని చెప్పని అయితే నాకు డైలీ ఒక వీడియోస్ అన్న అప్లోడ్ చేద్దాం అన్నది. కానీ రోజుకో కంటెంట్తో రోజుకో వీడియోతో మీ ముంగడికి అయితే రాదు. నాకు కొత్త విషయాలు చాలా తెలుస్తాయి మొబైల్ సంబంధించి. మొబైల్ ప్రతి దాని గురించి రోజుకో వీడియో గంటకు ఒక కొత్త టాటు మీకు ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. నాకు ఏంటంటే మెయిన్ వచ్చేసి ఎడిటింగ్ కావట్లేదు. మళ్ళీ ప్లస్ మెయిన్ ఏంటంటే వీడియో తీయడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే లేట్ చేయకుండానైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే ఈ వారం 10 రోజుల నుంచి లేదా చాలా ఏంటంటే అన్న మరి మాకేంటంటే మరి జియో నుంచి వెళ్ళి ఎయిర్టెల్ నుంచి వెళ్ళి వేరే మిగతా నుంచి వెళ్ళి మరి బిఎస్ఎన్ఎల్ పోర్టుగా అమ్మంటావా వద్దా అని చెప్పని అయితే చాలామంది అయితే కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేసిర్రు. మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే పోర్టు కాకుండా అంటే మీరు ఫస్ట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న దగ్గర మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఉంటారు కదా, అక్కడ సిగ్నల్ బరాబర్ వస్తుందా బిఎస్ఎన్ఎల్ లేదా అని చెప్పని అయితే మీరు ఫస్ట్గా కనుక్కున్న తర్వాత కూడా మెయిన్ వచ్చేసి ఇదేంటంటే ఇదైతే 5G అయితే ఇంకా లేదు. బిఎస్ఎన్ఎల్ వచ్చేసి అయితే 5G అయితే లేదు. మళ్ళీ ప్లస్ ఏంటంటే మళ్ళీ విలేజ్లలో అయితే కొన్ని ఏంటంటే మీరు ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి ఒక నెట్ ఒకటి ఫేస్ చేస్తారు. నెట్ అంటే అంత స్పీడ్ ఉండకపోతుండొచ్చు, కొంచెం బఫరింగ్ అవుతుండొచ్చు. మళ్ళీ ప్లస్ ఏంటంటే కొన్ని విలేజ్లలో పోతుంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఉన్న టౌన్లో వచ్చేసి సిగ్నల్ అయితే ఉన్నది. ఇప్పుడు నేను ఉండే దగ్గర బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది. కాబట్టి నేను జియో నుంచి నేను బిఎస్ఎన్ఎల్ పోయినా అనుకుందాం ఎగ్జాంపుల్. నేను జియో నుంచి బిఎస్ఎన్ఎల్ పోనీకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే మెయిన్ వచ్చేసి ఒక నెట్ ఒకటి ఫేస్ చేస్తారు. నెట్ అంటే అంత స్పీడ్ ఉండకపోతుండొచ్చు, కొంచెం బఫరింగ్ అవుతుండొచ్చు. మళ్ళీ ప్లస్ ఏంటంటే కొన్ని విలేజ్లలో పోతుంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఉన్న టౌన్లో వచ్చేసి సిగ్నల్ అయితే ఉన్నది. ఇప్పుడు నేను ఉండే దగ్గర బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది. కాబట్టి నేను జియో నుంచి నేను బిఎస్ఎన్ఎల్ పోయినా అనుకుందాం ఎగ్జాంపుల్. డన్ సిగ్నల్ అయితే వచ్చింది. నేను వచ్చేసి ఏమైనా ఫెస్టివల్ కానీ ఏదైనా చిన్న దావతులు అయితే వేరే చుట్టాలు ఇంటికి పోనంటే చిన్న విలేజ్లలో కొన్ని విలేజ్లలో ఏంటంటే మినిమం వచ్చేసి బిఎస్ఎన్ఎల్ టవర్స్ అయితే మ్యాక్సిమం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి టవర్స్ కొన్ని విలేజ్లలో అయితే మొత్తానికి టవర్స్ అనేది లేదు. జియో వచ్చేసి ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి ఒక్క చిన్న విలేజ్లోనైనా జియో టవర్స్ అనేది ఉన్నది. అంటే మీ దగ్గర ఉన్నాయో లేదో అని కూడా కొంత అయితే కామెంట్ చేయండి. మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మీరు బిఎస్ఎన్ఎల్కి అయితే మీరు ఉన్న ఏరియాలో వచ్చేసి మరి సిగ్నల్ బరాబర్ వస్తుందా, మళ్ళీ సిగ్నల్ బరాబర్ ఉందా అది అని చెప్పండి. అంటే మీకు కొంతమంది ఏం చేస్తారంటే మీకు కొంతమంది చాలా రోజుల నుంచి అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడేటోళ్ళు అయితే కొంతమంది అయితే ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళని అడగండి ఒకసారి, అన్న సిగ్నల్ ఎట్లుంటుందో అన్న, మరి నెట్ అంత ఫాస్ట్ ఉంటుందా, ఏమైనా నెట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అది అని చెప్పని అయితే కొంతమంది అయితే అడగండి. మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు. ఏంటంటే కనుక్కున్న తర్వాతనే పోర్టు కానీ మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే దీనికంటే మేము వచ్చేసి ఏంటంటే ఫ్రీగాను 100 రూపాయలు తీసుకొని సిమ్ అయితే ఇస్తుర్రు. నాకు కూడా అంత ఐడియా లేదు. నేను వచ్చేసి 100 రూపాయలు ఏమో నడుతుంది మా సైడ్. 100 రూపాయలల్లో 299 బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ ప్లస్ రీఛార్జ్ 299 ఫ్రీ రీఛార్జ్, డైలీ 2GB 28 days ఏమో వస్తుంది. మళ్ళీ ప్లస్ వచ్చేసి ఏంటంటే 100 రూపాయలే సిమ్ము.
ఇప్పుడు ఏంటంటే 100 రూపాయల సిమ్ మళ్ళీ ఫస్ట్ మీరు కొంతమంది డైరెక్ట్ పోర్టు కాకుండా ఏం చేయాలంటే మెయిన్ వచ్చేసి ఒక సిమ్ తీసుకోరు, ఒక 100 రూపాయలు పెట్టి మీ పేరు మీద తీసుకోండి. మరీ ఎక్కువ సిమ్ ఉన్న వాళ్ళకైతే వద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఒక సిమ్ ఉన్న వాళ్ళు అయితే ఇది ఒక నెల వాడి చూడండి, బిఎస్ఎన్ఎల్ అయితే వాడండి. వాడిన తర్వాత కంఫర్టబుల్ అనిపిస్తే ఈ జియో నుంచి బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ గారి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు 100 విధాలు ఆలోచించి అయితే షిఫ్ట్ అయితే గారి చూద్దాం. వాళ్ళ ఇప్పుడు ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు చాలామంది అయితే పొట్టు అయితే అవుతుర్రు అబ్బా. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి సిమ్ములు అమ్మటోళ్ళు అయితే ఇప్పుడు దగ్గర డైలీ వచ్చేసి అంటే నేను ఉన్న టౌన్లో డైలీ ఒక 30-35 సిమ్స్ అమ్మేది ఇంతకుముందు అయితే దగ్గర ఉన్న 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అయితే డైలీ ఒక 30 అమ్మేది. ఇప్పుడు వచ్చేసి డైలీ ఒక 1000 సిమ్స్ దాకా అయితే బిఎస్ఎన్ఎల్ అయితే పోర్ట్ అవుతుండ్రట. అయితే ఆయన దగ్గరకు కూడా పోయి ఒక వీడియో అనేది తీద్దాం అనుకుంటున్నా. మీరు ఎంత ఏంటంటే చేయమంటే చేస్తా, లేకుంటే ఆయన దగ్గర పోయి ఎన్ని సిమ్ములు అమ్ముతుండు, ఎట్లా దాని ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అది అని చెప్పని అయితే మీరైతే ఒక కామెంట్ అయితే వేయర్రి. ఆయన గురించి అయితే నేను వచ్చి చెప్పు. ఓకేనా ఫ్రెండ్స్, బై బై.